హాయ్ ఫ్రెండ్స్, కిచెన్ ల్యాబ్ లోపల చూడండి, బయట ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి పచ్చదనము మనం కూడా ఇలా ప్లాంట్స్ ఇలా పచ్చగా చెట్లలాగా ఉండాలంటే ఇప్పుడు ఈ వేసవి కాలంలో ఒక స్పెషల్ జ్యూస్ చేసుకోవాలి మిత్రం. ఏంటిది? కిచెన్ ల్యాబ్ లోపల ఈరోజు ఒక స్పెషల్ జ్యూస్ తయారు చేస్తాం. ఇవి ఏంటి గుర్తుపట్టగలరా? వాటర్ మిలోన్ కదా. దీంట్లో వాటర్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది. ఇది అన్ని వయసుల వారికి దాహాన్ని తీరుస్తుంది, మన బాడీలో ఉన్నటువంటి డిహైడ్రేషన్ తగ్గిస్తుంది. దీంట్లో కూడా లైట్గా ఫైబర్స్ ఎలా ఉంటాయన్న విషయం తెలుసు. అలానే దీంట్లో మినరల్స్ ఉంటాయి. దీంట్లో విటమిన్ ఏ కూడా ఉంటుందట. ఈ మధ్య కాలంలో నేను తెలుసుకున్నాను మిత్రం. షుగర్స్ ఉంటాయి లైట్గా, కాబట్టి అందరూ తినవచ్చు. ఇవేంటి మిత్రమా? బ్లాక్ గ్రేప్స్. ఇవేంటి? విటమిన్ సిని కలిగి ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. ఇది బాడీ ఇమ్యూనిటీని పెంచుతుంది, మరి డిహైడ్రేషన్ కూడా తగ్గిస్తుంది. వెరీ ఇంపార్టెంట్ దిస్ ఈజ్ ఆల్సో. ఇదేంటి? లెమన్ అంటే అందరికీ తెలుసు. లెమన్ అంటే ఏంటి? దీంట్లో ఏముంటుంది? వైటమిన్ సి ఉంటుంది అని తెలుసా. డిహైడ్రేషన్ని తగ్గిస్తుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది, రెసిస్టెన్సీ పవర్ని పెంచుతుంది, అనేక రోగాలను కూడా తరిమి వేస్తుంది. అన్ని కాలాలలో కూడా దీన్ని మనం తీసుకుంటే మన ఆరోగ్యానికి మంచిది కదా. పడిగడుపున కూడా దీన్ని గోరువెచ్చటి నీళ్ళల్లో వితౌట్ షుగర్, వితౌట్ జాంగిరి అంటే బెల్లం లేకుండా ఎలా తాగినా కూడా అందరి హెల్త్కి బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకా ఫ్రెండ్స్. ఇదేంటిది? బెల్లం అయితే ఈ బెల్లంని ఏం చేశాను? కరిగించి ఇలా వాటర్ చేశాను మిత్రమా. బెల్లంని కరిగించి వాటర్ చేశాను. ఉట్టి వాటర్ ఏంటంటే మనము స్టవ్ పైన వేడి చేయాల్సిన పని లేకుండా మనము ఈరోజు ఏంటిది? జాంగ్రీ లెమన్ జ్యూస్, సమ్మర్ స్పెషల్ జ్యూస్ తయారు చేసుకుందాం. ఎలా అంటే మొట్టమొదట 2 కప్పులు వాటర్ తీసుకుని దాంట్లో తగినంత బెల్లం వేసి అది కరిగాక మనం ఏం చేయాలి? ఒక నిమ్మకాయ, నీకు ఎంత పులుపు తింటా అనుకుంటావో అంత నిమ్మకాయ, అంత పులుపుని ఇందులో యాడ్ చేయాలి. చేసి తర్వాత దీంట్లో నీకు ఇంట్రెస్ట్ ఉంటే పుదీనా ఆకులు కూడా వేసుకోవచ్చు మిత్రమా. ఏంటంటే ఆ పుదీనా ఆకులు కొద్దిమందికి నచ్చదు కదా వాసన, అందుకోసం నేను వేయట్లేదు. తర్వాత ఇవి పండ్లు ఉన్నాయి కదా, ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వీటిని పైన తొక్క తీసేసో లేకపోతే తొక్కున్నా పర్వాలేదు. ఈ విధంగా వీటిని ఇందులో యాడ్ చేసుకోవాలి మిత్రమా. సీడ్స్ తీసేసి యాడ్ చేసుకోవాలి. సీడ్స్ తీసేయాలి. సీడ్స్ ఉంటాయి కదా, అవన్నీ మనం తింటూ ఉంటే మనకు డిస్టర్బెన్స్ అవుతాయి. కాబట్టి సీడ్స్ తీసేసి దీంట్లో ఇలా వేసుకోవాలి. కొన్ని సీడ్లెస్ కూడా దొరుకుతాయి, అలా వేసేసుకోవాలి. ఇలా తర్వాత నీకు ఎంత పులుపు అవసరమో అంత మనం దీన్ని ఇప్పుడు కట్ చేసుకొని దీంట్లో మనం పిండుకోవాలి. అయితే ఇది ఎప్పుడు తాగాలి అంటే ఈవినింగ్ తాగొచ్చు, బ్రేక్ఫాస్ట్ అయినాక తాగొచ్చు. ఎవరికైనా నోరు ఎండిపోయినట్టుగా డిహైడ్రేషన్ అవుతే కూడా తాగడానికి వీలుంటుంది. తప్పకుండా దీన్ని అందరూ కూడా తాగడానికి ప్రయత్నించండి, ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే మార్నింగ్ లేవగానే కాఫీల బదులు కూడా దీన్ని తాగొచ్చు. ఇప్పుడు నేను ఏం చేశాను? లెమన్ ఇలా కట్ చేశాను 2 పీసెస్. ఇప్పుడు దీంట్లో యాక్చువల్గా అయితే ఒక పీసు సరిపోతుంది, ఇది సరిపోతుంది. అంటే నేను 2 కప్పులే చేస్తున్నాను కాబట్టి ఇంతే సరిపోతుంది. నీకు స్వీట్ కూడా బెల్లం ఎంత వేసుకోవాలంటే అది మీ ఇష్టం. కొద్దిమంది ఎక్కువగా తింటారు, కొద్దిమంది తక్కువగా తింటారు. ఇలా వేసేసుకోండి. అయితే బెల్లంలో కూడా మీ అందరికీ తెలిసి కాల్షియం ఉంటుంది కదా. కాల్షియం ఏం చేస్తుంది? మన ఎముకలను బలిష్టంగా చేస్తుంది. ఆఫ్టర్ 50 years వాళ్ళు సమ్మర్లో జ్యూస్ తాగడానికి ఉండాలి. ఇప్పుడు ఇదేంటి? సీడ్స్ లేకుండా ఉంది. దీన్ని ఇలా చిన్న పీసెస్లా చేసుకోవచ్చు, చేతిలో చేసుకోవచ్చు. దీంట్లో వేసి చూడండి ఎంత వాటర్ పడుతుంది. చూడండి
కదా. నేను ఇప్పుడు మంచిగానే ఇస్తున్నాను. మనకి ఎన్ని పీసెస్ అవసరం అనుకుంటే అన్ని వేస్తే టేస్టీగా ఉంటుంది. గింజలు లేకుండా చూసుకోవాలి, ఎందుకంటే మనం గింజలు ఉంటే మనకు తాగుతుంటే హ్యాపీగా తాగడం. అంటే పక్కన పెట్టవచ్చు, కానీ ఎవరికైనా ఇచ్చేటప్పుడు చూడండి. జ్యూస్ బెల్లంతో వాటర్ మిలన్, బెల్లంతో లెమన్ ఫ్రూట్ జ్యూస్ తయారీ. చూసారా ఫ్రెండ్స్, ఇలా వాటర్ మీకు ఎన్ని పండ్లు ఎక్కువ వేసుకోవాలనిపిస్తే ఎక్కువ వేసుకోవచ్చు. నేను మామూలు వేసేసాను మిత్రమా, ఎందుకంటే అంత అవసరం లేదు కదా. మనకి ఎంత పులుపు కావాలి, ఎన్ని ఫ్రూట్స్ కావాలి అనుకుంటే అన్నీ వేసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఎలా తయారు, చాలా బాగుంది కదా. ఇప్పుడు దీన్ని అందరు టేస్ట్ చూడండి, చూసి కామెంట్ బాక్స్లో పెట్టండి. ఆహా ఆహా, ఏమి రుచి, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇదేంటి మళ్ళొకసారి చెప్పారా? బెల్లం లెమన్ సమ్మర్ స్పెషల్ జ్యూసీ. ఇలా ఎవరన్నా పొయ్యి మీద పెట్టకుండా మనం యూజ్ చేసుకుంటున్నాం సమ్మర్లో. చేసేది చాలా బాగుంటుంది. ఉండటం చాలామందికి వడదెబ్బలు, మనం ఎప్పుడైనా జర్నీస్లో కూడా అప్పట్లో చేసుకుని పెట్టుకునేలా బాగుంది కదా. తినరా మై మరచి, తాగరా మై మరచి, సమ్మర్ స్పెషల్ జ్యూస్. ఏంటిది? లెమన్ విత్ బెల్లము, లెమన్ విత్ బెల్లము, వాటర్ మిలాన్, గ్రేప్స్ స్పెషల్ జ్యూస్. ఓకేనా ఫ్రెండ్స్? మన హ్యూమిడిటీని పెంచుతుంది, ఇన్ఫెక్షన్స్ బారి నుండి కాపాడుతుంది, తొందరగా జీర్ణమవుతుంది, ఆకలి పెంచుతుంది. మరి ఒకసారి చూడండి చూడండి, మీరందరూ చేస్తారుగా, చేసి వాళ్ళు తప్పకుండా మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్. ప్లీజ్ 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 ప్లీజ్. మళ్ళీ ఇంకొక వంటకంతో మీతో కలుస్తాను. ఆరోగ్యమే మహాభాగ్యం.